హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు హెల్తీ అండ్ టేస్టీగా ఉండే జస్ట్ 10 మినిట్స్లో చేసుకునే మునక్కాడ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చపాతీ రైస్లోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీడియం సైజ్ 2 ములక్కాడలు అయితే తీసుకున్నానండి. 250 గ్రాముల టమాటోస్ తీసుకున్నానండి. ములక్కాడలు అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటోస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక టిప్ అయితే చెప్తున్నాండి. ములక్కాడ కర్రీ చాలా టేస్టీగా రావాలంటే మనం తీసుకునే ములక్కాడలు అన్నిటివి బాగా ముదిరినవి అయితే ఉండకూడదండి. మీడియం సైజ్ ములక్కాడలు తీసుకుంటే మనం చేసే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా పీసెస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మునక్కాడలు కూడా ఫిల్ రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీడియం సైజ్ ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ములక్కాడ పీసెస్ కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటాస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ అనేది కుక్ అయిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ధనియా పౌడర్ వేసిన వీడియో స్కిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. టేస్టీ మునక్కాడ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మునక్కాడ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్.